నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఇరుముడిలో ఆ సీన్లు తీసేస్తారు సరే, మరి ఈ టీచర్లకి శిక్ష ఏంటి అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఇరుముడిలో సీన్లు తీసేస్తారా? ఇంతకీ ఆ సీన్లు ఏంటి? టీచర్లకి శిక్ష పడాలా? ఇంతకీ ఎవరా టీచర్లు? వాళ్ళకి ఎందుకు శిక్ష పడాలి? ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇరుముడి సినిమా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. రవితేజ హీరోగా నటించారు. చానాళ్ళ తర్వాత రవితేజకు కూడా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా. రిలీజ్ అయిన ప్రతి చోట కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు ఈ సినిమాని. థియేటర్లకి క్యూ కడుతున్నారు. ఎందుకని అంటే ఒక పక్క భక్తి, ఇంకొక పక్క ఏమో తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్. కాబట్టి బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాకి. అది రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అసలు ఈ సినిమాని థియేటర్లో నుంచి తీసేస్తాము అని అంటే ప్రేక్షకులు థియేటర్ ముందు కూర్చొని ధర్నా చేసే స్థాయికి వెళ్ళింది సినిమా. ఇది ఎక్కడ జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలోని మక్తల్లో జరిగింది. మక్తల్లో గ్రామస్తులు థియేటర్ ముందు బైఠాయించి సినిమా తీసేస్తే బాగుండదు, ఖచ్చితంగా ఇరుముడి సినిమా వేసి తీరాల్సిందే అని చెప్పి పట్టుబట్టారు. సో ఇంకా చెప్పాలి అంటే ఇరుముడి సినిమా మీద మీమ్స్ కూడా వస్తున్నాయి. ఎలా అంటే అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమ్ నగర్ సినిమాలోని కళ్యాణ్, లత అని వాళ్ళ క్యారెక్టర్స్ పేర్లు కదా, వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నట్టు ఏఎన్ఆర్, వాణిశ్రీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నట్టుగా మీమ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటంటే ఏఎన్ఆర్ అడుగుతాడు, లత మళ్ళీ ఇరుముడి సినిమాకి వెళదామా, లేదంటే రేపు టాక్సిక్ ఉందిగా దానికి బుక్ చేయనా, ఓకేనా అని చెప్పేసి అడిగితే వాణిశ్రీ అంటుంది, వద్దు కళ్యాణ్, పెంచిన రేట్లతో డబ్బింగ్ సినిమా చూడాలనే తాపత్రయం నాకు లేదు. పైగా నాకు ఇరుముడినే మళ్ళీ చూడాలనుంది. తీసుకువెళ్తావా లేక మా మమ్మీ డాడీతో వెళ్ళమంటావా అని చెప్పి వాణిశ్రీ అడుగుతున్నట్టుగా పెట్టారు. ఏఎన్ఆర్ పాపం ఆన్సర్ ఇస్తున్నారు, నాన్ సెన్స్, అంత మాట అనొద్దు లత, పద నేను కూడా ఇరుముడికే వస్తా, ఆన్లైన్లో లేవంట, డ్రైవర్ని పంపించి తెప్పిస్తాను, ముందు నువ్వు ప్రశాంతంగా భోజనం చేయని చెప్పి ఏఎన్ఆర్ అంటున్నట్టుగా ఇలా మీమ్స్లో పెట్టుకొచ్చారు. ఇవన్నీ కూడా నేను జస్ట్ కొంచెం మీకు కామిక్గా ఉండడానికి చెప్పాను. అలాగే ఈ సినిమాని ఎంతలా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు అనేది చెప్పడానికి మీకు ఇవన్నీ చూపించాను నేను. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక కాంట్రవర్సీ కూడా రన్ అవుతుంది. అంటే ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తున్నారంటే దాంట్లో కాంట్రవర్సీని వెతికే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఈ సినిమా పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను, ఉపాధ్యాయులను కించపరిచేలాగా ఉంది అని అంటూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు ఒక లేఖని రిలీజ్ చేశారు. ఇరుముడిలోని సన్నివేశాలను కొన్నిటిని తొలగించాలి అని చెప్పేసి ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఏమని అంటున్నారు వాళ్ళు అని చెప్పేసి ఒకసారి చూద్దాం. సినిమా సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన మాధ్యమం. ఒక పాత్రను తెరపై ఎలా చూపిస్తారో రిపీట్ తీసుకుందాం. సినిమా సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన మాధ్యమం. ఒక పాత్రను తెరపై ఎలా చూపిస్తామో అదే ముద్రగా సమాజంలో మిగిలిపోతుంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వంటి అంశాలను తెరపై చూపించేటప్పుడు దర్శకులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఇరుముడి సినిమా ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని పాత్రను అత్యంత ప్రతికూలంగా తీర్చిదిద్దారు. ఇది కేవలం కల్పిత కథ కాదు. ఆమె వెనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పాఠశాల కనిపిస్తుంది. ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులు ధరించిన యూనిఫామ్ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ధరించే యూనిఫామ్ ఒకటే. జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల సీలేరు ఏఎస్ఆర్ జిల్లా అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా పేరుతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులపై తీసిన ఈ సినిమా ఉపాధ్యాయ వృత్తిని, పాఠశాల విద్యా వ్యవస్థను కించపరిచేదిగా ఉంది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులపై ఇరుముడి సినిమా చూసే ప్రేక్షకుల మదిలో ఏర్పడే ప్రతికూల అభిప్రాయం ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత దిగజార్చే స్థాయిలో ఈ సినిమాలో కథనం ఉంది. సినిమా విజయవంతం కావడానికి కథనం ఎంత ముఖ్యమో తీసుకున్న పాత్రల యొక్క వాస్తవికత అంతే ముఖ్యం. ఉపాధ్యాయులను, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను కించపరిచే విధంగాను, వారి గౌరవాన్ని తగ్గించి ప్రభుత్వ పాఠశాలల స్థాయిని కుదించి ప్రజలకు దూరం చేసేదిగాను ఉన్న ఈ సినిమాలోని సంఘటనలను తొలగించవలసిందిగాను, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పవలసిందిగాను ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, కె బసవలింగరావులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం, ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను నిలుపుకోవడం మా బాధ్యతగా భావిస్తూ వెంటనే ఆ దృశ్యాలను తొలగించకపోతే ఆందోళన చేపట్టగలమని హెచ్చరించారు. మంచిదే,
ఉపాధ్యాయులకి గౌరవం ఇవ్వాల్సిందే. ఉపాధ్యాయులు లేకపోతే ఇవాళ మేము ఇలాగ ఉండము, ఇలా కెమెరా ముందు నుంచొని ఇలా చదువుతూ మేము మాట్లాడలేము కూడా. మరి ఉపాధ్యాయులు నేర్పించిందే కదా ఇదంతా. కాబట్టి ఉపాధ్యాయులకి ఖచ్చితంగా గౌరవం ఇచ్చి తీరాల్సిందే, అందులో నో డౌట్ 100%. కానీ మరి ఉపాధ్యాయులు తప్పు చేస్తే వాళ్ళకు కూడా శిక్ష పడాలి కదా. మరి ఉపాధ్యాయులు తప్పు చేసిన రోజు ఈ ఏపీటీఎఫ్ ఏమైపోయింది? ఎంతమంది ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, పక్క రాష్ట్రాల్లో కావచ్చు విద్యార్థుల మీద దాష్టీకాలకి పాల్పడిన రోజులు ఉన్నాయి. విద్యార్థులని ఉపాధ్యాయులు గొడ్డును బాదినట్టు బాది చిత్రహింసలు పెట్టిన సంఘటనలు లేవా? ఆ రోజు ఏపీటీఎఫ్ ఏమైపోయింది? ఈ ఉపాధ్యాయుడికి, ఈ టీచర్ వృత్తికి కళంకం తెచ్చిన ఇలాంటి వాడికి టీచర్గా కొనసాగే హక్కు లేదు. వాళ్ళని వృత్తిలోంచి తొలగిస్తారా లేదా? వాళ్ళని పూర్తిగా ఉద్యోగంలో నుంచి తొలగించే వరకు మేము ధర్నాలు చేస్తాం అని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? విద్యార్థినికి అంటే కన్న కూతురులాగా చూసుకోవాలి. ఒక టీచర్ స్కూల్కి వచ్చి విద్యార్థులకి పాఠాలు చెప్తున్నారు అని అంటే ఆ పాఠశాలలోని పిల్లల్ని కూడా వాళ్ళ కన్న బిడ్డలాగే చూసుకోవాలి. వీళ్ళు కూడా ఏమంటారు? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. అంటే గురువుని దైవంగా చూస్తారు. అలా మిమ్మల్ని దైవంగా చూస్తున్నప్పుడు మీరు పిల్లల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి. కానీ కీచక టీచర్లుగా మారిన వాళ్ళు లేరా? ఆడపిల్లల మీద అఘాయిత్యాలకి పాల్పడిన టీచర్లు లేరా? మరి వాళ్ళ విషయంలో మీరు అప్పుడు ఎందుకని పెదవులు మూసుకుని ఉన్నారు? మీ ఉద్యోగాలు పోతాయనా, లేకపోతే వాళ్ళ ఉద్యోగం పోద్దని మీకు బాధగా ఉందా? మీ ఏపీటీఎఫ్ అప్పుడు ఏమైపోయింది? అప్పుడు ఎందుకని నోరు మెదపలేదు? విద్యార్థుల జీవితాలంటే మీకు లెక్కలేదా? అసలు విద్యార్థులు లేకపోతే మీరెవరికి పాఠాలు చెప్తారు? గోడలకి గొబ్బెలకి చెప్తారా? బ్లాక్ బోర్డుకి చాక్ పీసులకి డస్టర్లకి చెప్తారా? మీరెవరికి చెప్తారు పాఠాలు? కాబట్టి మీరెంత ముఖ్యమో విద్యార్థులకి మీరు అంతే ముఖ్యం. మీకు విద్యార్థులు కూడా అంతే ముఖ్యంగా మీరు చూసుకోవాలి. మరి ఆనాడు మీరు నోరు మెదపని వాళ్ళు ఈనాడు ఎలా మాట్లాడతారు అని చెప్పి బయట ప్రజలు అనుకుంటున్నారండి. టీచర్లు గారు ఇక్కడ చెప్పారు కదా వాళ్ళ పేర్లు, మంజుల గారు, బసవలింగరావు గారు, ఇద్దరు కూడా మీ గురించే బయట ప్రజలు ఇలా అనుకుంటున్నారండి. అంటే ఇంత ఆవేశభరితంగా నేను చెప్పానే కానీ ఇదన్నీ నా మాటలు కాదండి, ఇవన్నీ కూడా బయట ప్రజల మాటలండి. బసవలింగరావు గారు అండ్ మంజుల గారు గౌరవనీయులైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు, మీకు బయట ప్రజలు చెప్తున్నారండి. ఇలాగా నేను చెప్తున్నానని మళ్ళీ నా మీద కోపం తెచ్చుకోకండి. నాకు టీచర్లు అంటే చాలా గౌరవం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, టీచర్లు నాకు ఇంత చక్కని తెలుగు నేర్పించి ఉండకపోతే నేను ఇక్కడ నుంచొని తెలుగుని ఇంత చక్కగా చదవగలిగేవాడిని కాదు. పైగా మీరు రాసిన లెటరు నాకు ఇంటర్నెట్లో దొరికింది, కానీ ఇంత పెద్ద స్క్రీన్లో పెద్దదిగా చేసేసరికి బ్లర్ కూడా అయింది. మరి ఆ లెటర్స్ సరిగ్గా కనిపించగా నేను తడబాటు పడ్డా మధ్యలో కూడా. అయితే మా తెలుగు టీచర్ కనుక ఇది చూశాడంటే ఆయన తొడపాసం కూడా పెడతాడు, తప్పులు ఎందుకు పోయినీరా మధ్యలో గాడిదా అని. సో అయితే మొత్తం మీద నేను చెప్పదలుచుకుంది ఒకటే, టీచర్లు కూడా బాధ్యతాయుతంగానే ఉండాలి. సినిమాని సినిమాలాగా చూడడం, మేము దాంట్లో పాత్రల్ని కించపరుస్తూ, అంటే టీచర్ వృత్తిని కించపరిచేలాగా ఆ పాత్రలు ఉన్నాయి, ఆ సన్నివేశాలు తొలగించాలి అన్నప్పుడు మీరు కూడా ధర్నాలు చేయండి, మీరు కూడా నిరసనలు చేయండి. విద్యార్థుల మీద ఏ టీచర్లు అయితే అఘాయిత్యాలకి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించేసేలాగా శిక్షలు పడే విధంగా మీరు ధర్నాలు చేయండి. ఎంతమంది టీచర్లకి శిక్షలు పడ్డాయండి? ఎంతమంది టీచర్ల ఉద్యోగాలు పీకేస్తే వాళ్ళకి ఎలా బెనిఫిట్స్ ఇస్తున్నారా, ఇవ్వట్లేదా, అవన్నీ తెలుసుకున్నారా మీరు? బెనిఫిట్స్ ఒకవేళ ఇస్తుంటే కనుక, ఉద్యోగం నుంచి తీసివేసిన తర్వాత ఒకవేళ బెనిఫిట్స్ ఇస్తుంటే కనుక ఆ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వాలి? జీతాలు కూడా ఇవ్వకూడదు వాళ్ళకి. వీలుంటే వాళ్ళకి ఇప్పటివరకు ఇచ్చిన జీతాలు కూడా వెనక్కి తీసుకునేలాగా డిమాండ్ చేయాలి. ఎందుకు చేయకూడదు? ఎవరికన్నా బిడ్డలు వాళ్ళు? ఆ టీచర్ల చేతిలో బలైపోయిన బిడ్డలు ఎవరికన్నా బిడ్డలు? మీ ఇంట్లో బిడ్డలు అయితే మీరు అలాగే వదిలేస్తారా? కదా, వదలం. కాబట్టి పరాయమ్మ కన్న బిడ్డ కూడా బిడ్డే, వాళ్ళది కూడా ప్రాణమే. కాబట్టి వాళ్ళ కోసం కూడా మీరు పోరాడి తీరాల్సిందే టీచర్లుగా. సో మీరు దీని మీద ఎంత సీరియస్గా ఉన్నారో అలాగే టీచర్ల విషయంలో కూడా మీరు అంతే సీరియస్గా ఉండాలి. ఒక సినిమా విషయంలో మీరు అంత సీరియస్గా ఉన్నారంటే, టీచర్ల వ్యవస్థని దిగజార్చే విధంగా ఆ సన్నివేశాలు ఉన్నాయి అని అంటున్నారంటే, నిజానికి ఆ సినిమాలో కల్పిత కథ, ఒక టీచర్ వల్ల ఒక తండ్రి బిడ్డని కోల్పోతాడు, దాని మీద పగ సాధిస్తాడు, అది సినిమా. దాంట్లో భక్తి కూడా మేళవించారు దర్శకుడు. సో దాన్ని సినిమాగా చూడకుండా మమ్మల్ని కించపరిచారు అని చెప్పేసి బయటకు వచ్చి ఇలాగ లెటర్లు రిలీజ్ చేస్తున్నాము అని అంటే అది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని ప్రేక్షకులుగా చూస్తున్న ఆడియన్స్గా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.